ప్రస్తుతం నేను ఏమూరు నియోజకవర్గంలో ఉన్నాము. ఈ ప్రాంతంలో అశోక్ బాబు గారు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకునే పని చేద్దాం. మనతో మాట్లాడితే ఎంపీపీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ఏమూరు నియోజకవర్గంలో? మరి పక్కన జనసేన టీడీపీ పొత్తులు ఖరారు అవుతున్నాయి. నిజంగా మీకు వచ్చే రోజుల్లో చుక్కలు చూపిస్తామని చెప్పి ఆ టీడీపీ నేతలు చెప్తున్నారు. ఏమూరు నియోజకవర్గంలో అశోక్ బాబు గారి గెలుపు ఈజీ అని చెప్పి కూడా అందరూ చెప్తున్న నేపథ్యంలో ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది? సార్, ఈరోజు మనం ఏమూరు నియోజకవర్గంలో మరి అశోక్ బాబు గారు రావటం అనేది చాలా అదృష్టంగా భావించాలి మేమందరం. ఎందుకంటే మరి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అశోక్ బాబు గారు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరించి వాళ్ళ యొక్క మంచి చెడ్డలను ఆలోచించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నాయంటే అశోక్ బాబు గారే. అదేవిధంగా మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి పెట్టినటువంటి పథకాలు, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఏ రాజ్యాంగాన్ని అయితే రాశారో ఆ రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి మహా వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. మరి నాకు తెలిసినంత వరకు కూడా భారతదేశంలో, నేను ఒక మాజీ సైనికుడిగా నేను చెప్తున్నాను, భారతదేశంలో కూడా ఎవరు కూడా ఇంత పేదల కోసం పాటుపడినటువంటి నాయకుడు ఎవరు లేరు. మరి పాటుపడినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. రాబోయే కాలంలో కూడా మరి ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదన్నా ఒక విషయం వస్తే మనము దాన్ని అమల్లో చేసి ఆచరణలో పెట్టిన వాడే గొప్పవాడు. అదేవిధంగా మరి ఈరోజు మేము గతంలో మరి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే మా ఊరు నుంచి మేము తెనాలి వెళ్ళాల్సి వచ్చేది. అదేవిధంగా మండలాలు వచ్చిన తర్వాత కొంతవరకు మెరుగుపడింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఇంటి దగ్గర నుంచే మేము మా మండలంలో 15 సచివాలయాలు ఉన్నాయి. 18 గ్రామాలు ఉంటే 15 సచివాలయాలు ఉన్నాయి. మరి ఆ 15 సచివాలయంలో కూడా ఎక్కడ అడుగు పెడితే అక్కడ మాకు సర్టిఫికేట్ ఇస్తున్నారు. అది 1B కావచ్చు, అడంగులు కావచ్చు, ఏదైనా సరే. మరి ఇంతగా నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నానండి. మీరు చెప్తున్నారు మరి జనసేన టీడీపీ అంటున్నారు. గతంలో టీడీపీ కూడా నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప విషయం. మరి భారతదేశాన్ని 17 సార్లు ఏ విధంగా అయితే మహమ్మద్ గజనీ దోచుకున్నాడు, అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు 14 సార్లు ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకుని ఆయన చేసింది ఒకటి లేదు సార్. మరి అదే పనులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వారు సచివాలయాలు కావచ్చు, హెల్త్ వెల్నెస్ సెంటర్ కావచ్చు, ఆర్బీకేలు కావచ్చు, కన్స్ట్రక్టివ్ వర్క్ 100 సంవత్సరాలకి సరిపడా వర్కులు చేసి పెట్టాడు. మరి చంద్రబాబు నాయుడు ఉండాలంటే ఏదో తూతూ మంత్రంగా రోడ్లు వేసాడు, వెళ్ళిపోయాడు. మరి ఇక పవన్ కళ్యాణ్ సంగతి అంటారా? ఎవరికైనా సరే ఒక నాయకుడికి నిబద్ధత అనేది ముఖ్యం. మనం ఎంత చేసింది ముఖ్యం కాదు, ఏం చేసిందని ముఖ్యం. చరిత్రలో మిగిలిపోయేది ఏంటంటే మనం చేసిన పని మిగిలింది. అది మంచా చెడా? మంచి చేస్తే మనమ్మటే వచ్చుది, చెడు చేస్తే అది మనమ్మటే వచ్చుది. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఈ రాష్ట్రం కోసము ఆయన ఒకటే చెప్పాడు, ఎవరైతే కులము, మతము, ప్రాంతము ఏది తీసుకోవాలా, అన్ని కులాల్లో ఉన్నారండి. సార్ చెప్పినట్టుగా అన్ని కులాల్లో అహంకారులు ఉన్నారు, అన్ని కులాల్లో మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడైనా సరే మంచితనానికి శాంతమే. అంటే చెప్పండి, ఆనందబాబు గారిలోను అశోక్ బాబు గారిలో ఉన్న తేడా ఏంటి సార్? ఆనందబాబు గారికి అశోక్ బాబు గారికి నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉంది, అంత తేడా ఉంది. ఎందుకంటే అంటే మీ పార్టీ కాబట్టి లేదు సార్, నేను పార్టీని గురించి మాట్లాడతలేదు, వ్యక్తిని బట్టి నేను అదే చెప్తున్నా. మనము ఎంత చేసింది అనేది కాదు ముఖ్యము, ఏం చేసింది అనేది. మనం ఏం చేసాము, మనం ఏం చేస్తున్నాం మన ప్రజలకు. నేను ఒకటే చెప్తున్నా సార్, నాకు ఈ మండలంలో అర్ధరాత్రి పిలిచి నాకు ఇవ్వాల ఒక ఎంపీపీగా ఇచ్చారు, ఒక ఎస్సీ వాడిని అయ్యింది కూడా. నా మండల ప్రజలందరూ, నా నాయకులందరూ కూడా. మరి నేను అది ఎట్టు పెట్టుకోవాలా? నేను కోరేది ఏంటంటే, మనకు ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు వస్తారు మన దగ్గరికి? ఏదో సమస్య ఉండి మనం ఏదో చేస్తామనేటువంటి ఒక ఆశతోనే వస్తారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇది అవుతుంది, లేకపోతే మన ప్రయోజనం తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అలాగే మరి మనము అలా తీసుకెళ్ళిన రోజే నాయకుడు అవుతాడు. అంతేగాని ఎస్ అన్నీ ఉన్నాయి సార్. మేము కూడా అశోక్ బాబు గారు ఈరోజు ఒక విషయం చెప్తున్నాను సార్. నేను ఇక్కడి నుంచి
ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే ఒక చిన్న ఉదాహరణ సార్, మన ఇంటికి వేరే వాళ్ళు ఒక అద్దెకి వచ్చి ఉంటారు సార్. అద్దెకి వచ్చి ఉన్న వాళ్ళని గౌరవించడం మన బాధ్యత. అదేవిధంగా మన అశోక్ బాబు గారు మన కోసం మన పని చేయడానికి వచ్చాడు. మన ఇంటికి వచ్చినటువంటి పేదవాడు, ఆ పేదవాడిని కూడా, ఎందుకంటే మన పేదవాళ్ళందరితో కలిసి ఆయన కూడా పని చేయడానికి వచ్చాడు. మరి ఆయన అందరిని కూడా గౌరవించాల్సిన బాధ్యత మా మీద ఉంది. రాబోయే కాలంలో కూడా మేమన్నీ కూడా ఏ విధంగా చేయాలో, ఎంత కష్టపడి పనిచేసి పార్టీకి నిబద్ధతతో పార్టీకి బద్దులై ఉండి మేము పనిచేస్తాం సార్. హరిగారు మీరు చెప్పండి, ఎందుకని పరిస్థితులు ఏమూరులో అశోక్ బాబు గారికి అనుకూలంగా ఉన్నాయి? రాబోయే రోజుల్లో భారీ మేరతో అశోక్ బాబు గారు గెలుస్తారని అందరూ చెప్తున్నారు. అంటే గతంలో ఇక్కడ నాగార్జున గారు పనిచేశారు, ఆనంద్ బాబు పనిచేశారు, వాళ్ళని కాదని మనం అశోక్ బాబు గారికి ఎందుకు ఓటేయాలి? కాదని ఏం లేదండి. నాగార్జున గారు 24/7 ప్రతిరోజు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో ఏముందో అన్నీ వివరంగా కనుక్కొని పనిచేసి పార్టీని సెటరైట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంతో మారాల్సి వచ్చిన సందర్భంలోనే ఆయన సంతనూతలపాడు వెళ్ళటం జరిగింది. అట్లానే అశోక్ బాబు గారిని ఇక్కడ వేమూరు నియోజకవర్గాన్ని ఎంచుకొని ఇక్కడ పంపించడం జరిగింది. ఇది పార్టీ లైన్. ఈ పార్టీ లైన్ని ఎవరు కూడా జవదాటాల్సిన అవసరం లేదు. దానివల్ల అందరూ కూడా సక్రమంగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అందరికీ పథకాలు అందినవి. ఏదో చిన్న చిన్న అనిజీలు ఉన్నా కూడా మిగతా కార్యకర్తలు అందరూ కూడా కలుపుకొని వెళ్తున్నారు. ముఖ్యంగా బీసీల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి వచ్చాక ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు మొత్తం కూడా, ఒకప్పుడు బీసీలు అంటే ఏదో పల్లకీలు మోసేవాళ్ళలాగా మిగిలిపోయి ఉన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎంపీ స్థానాలు కానీ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడంలో కానీ, అదేవిధంగా కార్పొరేషన్ పదవులు కానీ, ఒక్కొక్కడు అంటాడు అలంకారప్రాయంగా ఇచ్చారు అని అంటాడు. అంతకుముందు చంద్రబాబు గారు ఇవ్వలేదేమండి? అది కాదు, ఈ గుర్తింపు ఇవ్వలేదు మాకు. బీసీలకు అనే వాళ్ళకి గుర్తింపు అనేది ఇచ్చింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. జగన్మోహన్ రెడ్డి గారే బీసీలని ముందుకు తీసుకొచ్చారు, మాకు గుర్తింపు తీసుకొచ్చారు. అదేవిధంగా మేము నిలబడేటట్టు చేశాడు. ఎంతోమందికి ఇప్పుడు ఆసరా పథకాలు కానీ, అట్లానే పెన్షన్లు కానీ, చేయూత కానీ, అమ్మఒడి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలోకి బదిలీ చేసి స్వచ్ఛమైన పరిపాలన ఏ ఒక్క రూపాయి ఆశించకుండా, రాజు అంటే ఇట్లానే పరిపాలించాలి, రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచిపెట్టాలి, రామరాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతోనే 3 లక్షల కోట్ల రూపాయలని డైరెక్ట్గా డీబీటీల ద్వారా అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసి ఉన్న ఒకే ఒక నాయకుడు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. తప్పనిసరిగా మీరు ఒక మాట చెప్పారు, ఆ పార్టీ అనేది ఒక చెట్టు లాంటిది, వ్యక్తిగత దోషణలతో ఆ పార్టీని ఇబ్బంది పెట్టకూడదు. అది కంటెంట్ ఏంటండి? తప్పనిసరిగా ఈ చిన్న చిన్న అనిజీస్లో మనం ఆయన ఏదో మనగాడు, ఈయనేదో మనగాడు, ఆయన కాదు ఈయన కాదు, ఇది కాదండి. అసలు మనం చెట్టు అనే ఒక వైసీపీ ఇత్తనం చెట్టు అనేది ఉంటే మనం తప్పనిసరిగా పార్టీని పెంచి పోషించుకుంటే ఆ కాయ కాస్తుంది. ఈరోజు నాకు అందిద్ది, రేపు ఆయనకి అందిద్ది, రేపు ఇంకొకళ్ళకి అందిద్ది. ఈరోజు ఏదో నాకు పదవి రాలేదు, నేను 15 ఏళ్ళు కష్టపడ్డాను, నాకు రాలేదని నేనేదో అనీజీగా ఉండి వెళ్తే చెట్టుకు నీళ్లు పైపోతే ఏమైద్దండి? ఆగిపోయింది. కాయలు రాకపోతే ఎప్పుడు కోసుకుంటాం మనం? ఆగిపోతుంది. ఈ సంక్షేమం ఇది ఆగిపోకుండా ఉండాలంటే మనం దాన్ని కాపాడుకోవాలి, జగన్ గారిని గెలిపించుకోవాలి. అదేవిధంగా అశోక్ బాబు గారు వ్యక్తిగతంగా కూడా ఆయన చదువుకున్నవాడు, ఓర్పున్న నాయకుడు. మేము ఈ 2 నెలల్లో కాలంలో కార్యక్రమాల్లో కానీ, ఎటువంటి పేద ప్రజలతో మమేకం అయ్యే విధానం కానీ, వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పే విధానం కానీ, మేము ఈ నియోజకవర్గంలో, వేమూరు నియోజకవర్గంలో గతంలో ఉన్న 10 సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యేగా పనిచేసిన, మంత్రిగా పనిచేసిన నక్కా ఆనందబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు అనే విషయం మా ఊళ్ళలో మాకు తెలియదు. అసలు చాలా రోజుల వరకు మాకు తెలియదు. 10 సంవత్సరాల్లో ఒకేసారి ఆనందబాబు అనే అతను ఒక్కసారి విజిట్ చేశాడు మోపర్ అనే విలేజ్ని, ఒక 10 సంవత్సరాల్లో. అట్లాంటి వ్యక్తిని మనం మళ్ళా కూడా మన నియోజకవర్గం మీద రుద్ది మళ్ళీ తీసుకొచ్చి ఆయన అది ఇది అని చెప్తాం కరెక్ట్ కాదు. మనకు అందుబాటుగా 24 గంటలు రేత్రి పగలు, పొద్దున్నే ఉదయాన్నే ఆయన 5కి లెగిస్తే మళ్ళీ రేత్రి 12 గంటల దాకా పనిచేసే నాగార్జున లాగే మళ్ళీ మరొక అశోక్ బాబు గారు దొరికారు మనకి. ఇక్కడ
ఆయన గెలిపించుకొని అత్యంత భారీ మెజార్టీతో గెలిపిస్తాము. ఈ విషయంలో బీసీలంతా కూడా ఒక మాట మీద ఉండి, అదే మిగతా కమ్యూనిటీలు, ఎస్సీలు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఓసీల్లో కూడా మార్పు వస్తుందండి. అగ్రవర్ణాల్లో కూడా జగన్ గారి చూస్తున్నారు. ఏ ఒక్కరికి కూడా పథకాని కోసం ఇదివరకు పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి 24 గంటలు కాదు 48 గంటలు పడిగాపులు పడ్డా కూడా మీ పెన్షన్ ఇవ్వాలనంటే ఆ సెక్రటరీ ఎవరో ఉండేవాడు. వాడు 2 రోజులకో 3 రోజులకో ఒకసారి వచ్చేవాడు. వాడిని చూసుకొని 4 పెన్షన్లు తీసుకొని వెళ్ళిపోయేవాడు. ఇవాళ సంజాయిషి సమాధానం చెప్పే పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నాడు ఈయన సచివాలయాల వ్యవస్థ ద్వారా. దాని మూలంగా నియోజకవర్గంలో దగ్గరగా 110 గ్రామాల్లో 70-80 సచివాలయాలు కన్స్ట్రక్షన్ జరిగినాయి, నూతన భవనాలు వచ్చినాయి. అట్లానే చిన్న అభివృద్ధి పనులు 30 పడకల హాస్పిటల్ వేమూరులో, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే మా మారుమూల ప్రాంతమైన డెల్టా ప్రాంతంలో వాటర్ సప్లై, ఇవన్నీ కూడా మంచినీళ్ళ సమస్యలు తీరుస్తూ అందుబాటులో నాగార్జున గారు పనిచేశారు. అట్లానే ముందు రాబోయే రోజుల్లో అశోక్ బాబు గారు కూడా ఇదే విధంగా పనిచేస్తారని మేమంతా అనుకుంటూ బీసీలకి అండగా నిలుస్తారని, బీసీలంతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మనమంతా కూడా రుణపడి ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు గారు ఒక్క బీసీకి రాజ్యసభ ఇవ్వటానికి ఆయన 10 సంవత్సరాలు పట్టింది అతనికి. అదే రాజ్యసభ 4 ఎంపీ స్థానాలు ఒకే ఒక ఇత్తో ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లాంటి మోపిదేవి గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అట్లానే బేదా మస్తాన్ రావు గారు, కృష్ణ యాదవ్ గారు, ఆర్ కృష్ణయ్య గారు, బీసీల కోసం సంక్షేమం కోసం పనిచేసే కృష్ణయ్య గారిని, వీళ్ళందరినీ తీసుకొచ్చి ముందుకి అట్టడుగు వర్గాల్లో అసలు ఈ కులం ఉందా, ఇది ఉందా, మనకి వీళ్ళు పలానా కులమా, వీళ్ళు బీసీల్లో ఉన్నారా అని తెలియని కులాలను కూడా తీసుకొచ్చి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక గుర్తింపిచ్చి వాళ్ళని ఒక స్థాయిలో నిలబెడతానికి ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. మరీ ముఖ్యంగా మన అశోక్ బాబు గారు గెలిస్తే ముఖ్యమంత్రి గారు గెలిచినట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. అందుకని నియోజకవర్గంలో ఉన్న బీసీలంతా కూడా గట్టిగా కష్టపడి ఒకే తాటిపైకి వచ్చి నిలబడి నిబద్ధతతో పనిచేసి, మనకు సమయం తక్కువగా ఉన్నది, రెండు నెలల కాలం మాత్రమే ఉంది, మనకు మీడియా లేదు. ఈ ఉన్న 5-6 ఛానల్స్ వాళ్ళ పొద్దున్నే లేచింది మొదలే ఏమి దుష్ప్రచారం మొదలు పెట్టారు. రోడ్లు వేయలేదు, అవి వేయలేదు, ఇవి వేయలేదు. రోడ్లు వేయలేదా? వేసారండి, వేసే కాడ వేసారు. 1 by 1 అభివృద్ధి అంటే నువ్వు చూపించిన గ్రాఫిక్స్ కాదు, 35,000 ఎకరాల్లో నువ్వు చూపించిన గ్రాఫిక్స్ కాదు. పేద ప్రజల ఈరోజు ఆసరా కార్యక్రమం జరుగుతుంటే ఏ రోజు కూడా రాని మహిళలు 6-7 మంది వచ్చి అశోక్ బాబు గారు మీటింగ్ పెడితే వండర్ఫుల్గా ఏ ఒక్కరి ముఖంలో కూడా ఇసుక్కుంటా వెళ్ళలేదు. సంతోషంతో అన్న నాకు పథకం ఇచ్చాడు, అశోక్ అన్న మమ్మల్ని మంచిగా చూసుకొని పంపిస్తున్నాడు అనే ఒక భరోసా వచ్చింది. ఆ భరోసాని మహిళల్లో కల్పించడానికి ఆయన సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని కంటిన్యూషన్ చేస్తామని మేమంతా నాయకులు అంతా ఏకతాటిపై ఉండి ఈ అశోక్ బాబు గెలుపులో 100కి 150%, 200% కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నామండి. మొత్తంగా కూడాను పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి, మరో పక్కన గతంలో పనిచేసిన నాయకులు ఎవరు కూడాను ప్రజలకు అందుబాటులో లేరు. చదువుకున్న వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి అశోక్ బాబు గెలుపు ఏమూరులో ఖాయమంటున్నారు స్థానిక ప్రజలు. వీడియో జర్నలిస్ట్ భానుతో కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీం, ఏమూరు.